హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఇంట్లో పిల్లల చదువులకైనా ప్రభుత్వ పథకాలకైనా చివరకు రేషన్ కార్డు ప్రాసెస్కైనా అత్యంత కీలకమైన డాక్యుమెంట్ ఏంటంటే అది ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే. మరి ఈ ఆదాయ ధృవీకరణ పత్రం పొందడం కోసం మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అసలు ప్రాసెస్ ఏంటి, ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాలను ఈ రోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా ఈ సర్టిఫికేట్ కోసం మనకు కొన్ని ముఖ్యమైన ఆధారాలు అవసరమవుతాయి. మీ దగ్గర ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ మరియు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటు ప్రభుత్వం సూచించినటువంటి అప్లికేషన్ ఫామ్ని నింపాల్సి ఉంటుంది. ఈ ఫామ్లో మీ వ్యక్తిగత వివరాలతో పాటు మీ కుటుంబ వార్షిక ఆదాయం ఎంత అనేది స్పష్టంగా పేర్కొనాలి. ఒకవేళ మీరు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగి అయితే మీ జీతం స్లిప్పులను జత చేయడం ఇంకా మంచిది. ఇక అప్లై చేసే విధానం విషయానికి వస్తే మీరు నేరుగా మీ దగ్గరలోని మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ సమర్పించవచ్చు. అక్కడ ఆపరేటర్ మీ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఎంటర్ చేసి మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. మీరు అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మీకు ఒక ట్రాన్సాక్షన్ ఐడితో కూడినటువంటి రసీదు కూడా ఇస్తారు. దీన్ని జాగ్రత్తగా దాచుకోవాలి, ఎందుకంటే మీ సర్టిఫికేట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇది చాలా అవసరం. ఒక రకంగా ఇది ట్రాకింగ్ కోసం అన్నమాట. మీరు అప్లై చేసిన తర్వాత ఈ అప్లికేషన్ నేరుగా మీ ఏరియా విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మరియు ఆ పైన రెవెన్యూ ఇన్స్పెక్టర్కి లాగిన్కు వెళ్తుంది. వారు మీ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అంతా సక్రమంగా ఉందనిపిస్తే రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. చివరిగా తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ డిజిటల్ సంతకం చేయగానే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ అయిపోతుంది. సాధారణంగా ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి 7 నుండి 15 రోజుల సమయం పడుతుంది. చూశారు కదా ఎంత ఈజీగా ఇన్కమ్ సర్టిఫికేట్ పొందొచ్చో. పెద్ద కష్టమైన పని అయితే ఇది కాదు. సరైన డాక్యుమెంట్లతో అప్లై చేస్తే ఇలా సులభంగా మీ చేతికి వచ్చేస్తుంది. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.